సికారెడ్డి అండ్ మా మమ్మీ వాళ్ళైతే బయటకు వెళ్ళారు మార్నింగే. సో దేని గురించి అంటే వెజిటేబుల్స్ కోసం. సో ఇంకా నేను ఇప్పుడే లేచిన, ఇంకా రాలేరు వాళ్ళు. యాక్చువల్లీ టైం అయితే ఇప్పుడు ఒక 10-12 అవుతుంది. సో ఇంకా నేను ఇప్పుడే లేచిన కాబట్టి నా బెడ్షీట్ మడత పెట్టుకోవాలి. సో నేను బెడ్షీట్ మడత పెట్టుకొని కలుస్తాను గైస్. ఐ సీ యు లేటర్. అండ్ సో ఇంకా నేనైతే ఇంకా లేవగానే ఫస్ట్ హెయిర్ వేసుకుంటా, ఎందుకంటే చాలా 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 డిస్టర్బ్ చేస్తుంది హెయిర్. ఓకే, సో ఇంకా రోజు అయితే నేను ఏం చేయలేదు అనమాట, తిన్నా పడుకున్నా అంతే. ఆ రోజు ఇంకా మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ లేకుండా నేను లేసరికి వాళ్ళు మార్కెట్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే రోజు సండే కాబట్టి సో ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి ఉంటాయి కాబట్టి, సో ఇంకా వెజిటేబుల్స్ కోసం. అండ్ ఇంకా నా హెయిర్ వేసుకుంటూ ఉంటే ఇంకా ఇదితో ఫుల్ హెయిర్ లాస్ అవుతుంది అనమాట నాకు. సో ఎందుకంటే ఇది 10th, సో ఇంకా హెయిర్ లాస్ అవ్వడంలో ఏం తప్పలేదు అనుకోండి అది. బట్ హెయిర్ లాస్ చాలా అవుతుందని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, అందుకే అది ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది. ఐ నో దాట్ గైస్. అండ్ చూడండి అక్కడ ఎంత కట్ చేయాలో చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను అంత కట్ చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నా. యాక్చువల్లీ అట్లా అనీవెన్ ఉంటే కొంచెం హెయిర్ గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ కట్ చేస్తా కింద. బట్ ఎక్కువ కాదు, మరీ ఎక్కువ కట్ చేయను, ఎందుకంటే ఐ లవ్ మై హెయిర్ సో మచ్ గైస్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హెయిర్ గ్రోత్ అయినప్పటి నుంచి కట్ చేస్తూనే ఉన్నాను అనమాట లైన్గా. అది కట్ చేయడం వల్ల యాక్చువల్లీ నా హెయిర్ చాలా పెద్దగా ఉంటుండే అనమాట, చాలా 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 బాగుంటుండే నా హెయిర్. బట్ నేను లాస్ట్ 2 years బ్యాకే హెయిర్ మళ్ళీ కట్ చేసిన అనమాట. సో ఇంక అప్పటి నుంచి కొంచెం హెయిర్ గ్రోత్ ఆగిపోయింది నాకు. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే చాలా పెద్దగా అయింది. సో ఐ లైక్ దాట్ గైస్. నాకు చాలా చాలా ఇష్టం అనమాట నా హెయిర్, అందుకే నేను ఎక్కువ కట్ చేయడానికి ట్రై చేయను. అండ్ చాలా హెయిర్ లాస్ అవుతుంది అనమాట నాకు ఈ మధ్య, ఎందుకంటే నేను హెయిర్ లాస్ అవుతున్న స్ట్రెస్ తీసుకుంటున్నా కాబట్టి చాలా చాలా అవుతుంది ఇంకా మళ్ళీ హెయిర్ లాస్. అండ్ ఇంకా బ్రష్ చేసుకుందామని బయటకు వచ్చినుండే అనమాట. మమ్మీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని సో ఇంకా అటు ఇటు తిరుగుకుంటూ బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ రోజు వెదర్ చాలా బాగుండే అనమాట, చల్లగా. మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు గైస్. ఇక్కడ నుంచి మీరు చూసేయండి వీడియో. See guys, hi guys. Yeah, eyes open guys. మా చెల్లి ఎంత క్యూట్ ఉంది గాయస్. షీస్ మై క్యూటీ పై. ఇలాంటి పనులకే వస్తుంది, ఇప్పటి నుంచే నేర్చుకుంటుంది. ఆమె ఏం పట్టించుకోవాలి గైస్, ఆమె ఎప్పుడు వరకునే ఉంటుంది వీడియోకి. కుళ్ళు గైస్, కుళ్ళు. నేను వీడియో ఉన్నారు 1 million సబ్స్క్రైబర్స్, నాకు కుళ్ళు గైస్. వాళ్ళు ఎంతమంది ఉన్నా నా కళ్ళకి 1 million లాగానే కనిపిస్తుంది. వీడియో కదా గైస్, అట్లా చెప్తుంది. నో గైస్, ఇట్స్ రియల్. ఓకే గైస్, మా మమ్మీ ఆమె ఏం పట్టించుకోకండి. కానీ మా మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయదు. స్కూల్కి పోయినప్పుడే అన్నీ తెచ్చి పెడతారు ముంగడికి. ఇంట్లో ఉన్నప్పుడైతే ఏం చేయదనమాట. నాకు అన్నీ నేనే చేసుకోవాలి. మా మమ్మీకి ఇంకా నేను పని కూడా చేసి పెట్టాలి ఇంట్లో ఉంటే. సో ఇంకా మా మమ్మీ ఏం కరెంట్ సత్యం గాయస్, సత్యం. మా చెల్లెలు ఓవర్ యాక్షన్ చేస్తుంది. వీడియో ఉందా? వీడియో అయిపోయినట్టుంటుంది గైస్. ఏముండదు గైస్, జస్ట్ బిల్డప్కి చెప్తుంది అంతే. నో గైస్, ఇట్స్ రియల్. ఆమెకి ఏముంటుందో మీరే మీకు చూపిస్తాను గైస్. సీక్రెట్గా కెమెరా ఎక్కడైనా పెట్టి నేను వీడియో తర్వాత నేను ఏం చేస్తున్నానో అమ్మో, ఏమైనా చేయదు, నన్ను మాత్రం టచ్ చేయదు గైస్. అమ్మో, నేను చికెన్ అయిపోయిందనమాట. బోటి కర్రీ చేస్తుంది కాబట్టి నేను చికెన్ ఫ్రై చేయమన్నా. చికెన్ ఫ్రై నాకు ఎక్కువ ఇష్టం, సో చికెన్ ఫ్రై చేస్తుంది. అండ్ మా అక్క పడుకుందనమాట. సో ఇప్పటిదాకానే నేను మా అక్క గొడవ పడ్డాం. సో ఆమెది పడుకుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ స్టోరేజ్ ఎక్కువైంది మధ్యలో. సో మళ్ళీ నేను ఫొటోస్ కొన్ని డిలీట్ చేసి పాత కొన్ని వీడియోస్, కొన్ని యాప్స్ అవసరం లేని అన్నీ అన్ఇన్స్టాల్ చేసి కొంచెం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పేసి బటర్ అండ్ బ్రెడ్ తిన్నా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక నేను మీకు చికెన్ కూడా చూపిస్తాను. అయితే సీ యూ. ఓకే గైస్, అండ్ ఈరోజు నా లంచ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు హాలిడే సండే కాబట్టి సో నా లంచ్ ఏంటో నేను చూపిస్తాను.
ఆల్రెడీ నేను చెప్పినా కదా ఈరోజు ఇంట్లో కొంచెం స్పెషల్ ఉంది, ఈరోజు హాలిడే కాబట్టి ఏంటో చూద్దాం రండి. అండ్ ఇదైతే బోటీ అనమాట. నేను యాక్చువల్లీ ఇక్కడ టమాటో చేసి నేను తిన్నాను, సో బట్ ఈరోజు ట్రై చేద్దాం. అండ్ ఇది చికెన్ ఫ్రై నాకు చాలా ఇష్టం, సో బోటీ సూప్ చేసింది కాబట్టి అండ్ చికెన్ ఫ్రై చేసింది అండ్ ఆనియన్ అండ్ కీరా. అండ్ ఇది నా లంచ్ అనమాట ఈరోజు. సో నేను ఇవన్నీ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఓకే గైస్, సో టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా టేస్ట్ చేస్తారా? వెయిట్. సో గైస్ ఇది మీకే పడుకొని లేచిన అనమాట. 2కి పడుకొని తినంగానే ఫస్ట్ సో తినేసి పడుకొని ఇంకా ఇప్పుడే లేచిన. యాక్చువల్లీ ఇంతకుముందు లేచి నాకు హ్యాండ్కి గోరింటాకు పెట్టుకోవాలండి, బట్ గోరింటాకు తెంపాలి, అది మిక్సీకి వేయాలంటే మా మమ్మీ ఇప్పుడు చెయ్యాలి. సో ఇంకా నేను ఏం చేసిన అంటే గోరింటాకు ప్లేస్లో మెహందీ పెట్టుకున్నా. సో ఇట్ ఈస్ ద వే. ఇది చాలా నచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ కరాచీ, సో ఆరిపోయి ఉండొచ్చు. ఇది కడుక్కున్నాక ఇంకొక హ్యాండ్కి పెట్టుకుందాం మనం. ఓకే, సీ యు గైస్. అండ్ సో ఇంకా ఆ రోజైతే మెహందీ పెట్టుకున్నా. యాక్చువల్లీ గోరింటాకు మమ్మీ మిక్సీకి వేయాలి, అదంతా చెయ్యాలి. సో ఇంకా మెహందీ పెట్టుకున్నా అనమాట. అండ్ ఇంకా ఆ రోజు రీల్స్ కూడా చేసినుండే. యాక్చువల్గా వీడియోస్ రావట్లేదు అనుకోకండి, పక్కా పోస్ట్ చేస్తా గైస్. ఎందుకంటే గైస్ నౌ ఐఎమ్ ఇన్ 10th క్లాస్ అండ్ సో దానివల్ల కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్, బట్ స్టిల్ ఐ విల్ పోస్ట్ ఇట్ గైస్. మీ గురించి ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి, ఎందుకంటే 10thలో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఎవరికైనా అది ఒక బిగ్ టాస్కే, బట్ స్టిల్ నేను మీ ముందుకు రావాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట 10th క్లాస్లో. ఇట్స్ లైక్ సో బిగ్ టాస్క్ ఫర్ మీ టు ఎడిట్ వీడియోస్ అని చెప్పేసి, బట్ స్టిల్ మీ గురించి నేను ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నా. అండ్ సో గైస్ ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఇండియా మై హన్సిక. సో ఇంకా ఆ రోజు అలా ఉన్నా అనుకోకండి. ఆ రోజు ఇంకా కొంచెం టైర్డ్ ఉండే అనమాట, లైక్ ఏం పని చేయలేదు బట్ టైర్డ్ ఉండే, బట్ స్టిల్ ఇట్స్ ఓకే గైస్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.